హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో బెల్లం తయారు చేసుకుందాం. అసలు వస్తుందా రాదా ట్రై చేయడానికి చేశానండి. చాలామందికి కల్తీ బెల్లాలు వస్తున్నాయి, ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఈజీగా అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని ట్రై చేస్తున్నాను. మందపాటి గిన్నె ఒకటి పెట్టుకుని స్టవ్ వెలిగించి దానిపైన ఫ్రెష్గా తీసుకొచ్చిన చెరుకు రసం పోస్తున్నాను. లీటర్న్నర పోసాను. లీటర్న్నరకి ఎంత వచ్చిందో చూద్దాం. ఫ్రెష్గా తీసుకొచ్చింది, ఇది నిలువ ఉన్నది కాదు. కల్తీ బెల్లాలకి మనం ఇంట్లో మన చేత్తో చేసుకునే బెల్లానికి అసలు డిఫరెన్స్ ఏంటో చూద్దామండి. హైలో పెట్టి బాగా మరిగిస్తున్నాను. బాగా మరిగింది. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే కొంచెంసేపుకి దగ్గరకు వచ్చిందండి, నురగొస్తుంది. కలరు స్మెల్ మాత్రం బాగా వస్తుందండి. స్మెల్ మాత్రం చాలా బాగుంది. అరిసెలు చేసుకునే స్మెల్ వస్తుంది. అరిసెలు పాకం వస్తుంది కదా, స్మెల్ అలా వస్తుంది. చూడండి, చక్కగా గోల్డ్ కలర్ వచ్చింది. మనకి ఆర్గానిక్ బెల్లం నల్లగా వస్తుంది అంటారు కదా, చూద్దాం ఏ కలర్లో వస్తుంది, ఎర్రగా వస్తుందా నల్లగా వస్తుందా అని. ఇప్పుడైతే గోల్డ్ కలర్లో ఉందండి. బాగా కలుపుతూ ఉందాం. గిన్నెలో నీళ్ళు పోసుకుని తెల్ల గిన్నెలో చూసుకోండి. మధ్య ఇంట్లో తెల్ల ఏముండవు, అన్ని స్టీలే వాడతాను నేను. స్టీలు, ఇత్తడి, రాగివే వాడతాను. అందుకని రైస్ కుక్కర్ ఏదో పాత గిన్నె ఉంటే దాంట్లో చూస్తున్నాను. బాగా సౌండ్ వస్తుందండి, అరిసెలు పాకం వచ్చినట్టు టంగుని మోగుతుంది. అలా బాగా పాకం వచ్చిన తర్వాత తీసి ట్రేలో పోస్తున్నాను. ట్రేలో బటర్ పేపర్ వేసి దాని మీద పోస్తున్నాను మందంగా. ఇప్పుడైతే కొంచెం కలర్ మారుతుందండి. గోల్డెన్ కలర్ నుంచి కొంచెం డార్క్ రెడ్ కలర్లోకి వస్తుంది. చూడండి, గోల్డ్ కలర్ వచ్చింది. చూడండి, బాగా వచ్చింది.